శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 1 మార్చ్ నుంచి 7 మార్చ్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వక్రించిన గురువు గారు మిథున రాశిలో, అలాగే చంద్రుడు కర్కాటక రాశిలో, కేతువు గారు సింహ రాశిలో, రవి శుక్ర కుజ రాహు బుధ 5 గ్రహాల యొక్క కలయిక కుంభరాశిలో, శని గారి యొక్క స్థితి సంచారము మీనరాశిలో జరుగుతూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారు మీనరాశిలోకి వెళ్ళిపోయి ఉచ్చ పొందారు. ఇక కుజ రాహు రవి బుధ ఈ 4 గ్రహాలు కుంభరాశిలోనే సంచరిస్తూ ఉన్నాయి. చంద్రుని యొక్క స్థితి సంచారము తులారాశిలో సంచరిస్తూ ఉంది. గ్రహ సమ్మేళనాల విషయానికి వస్తే మనకి వారాంతంలో శుక్రాచార్యుల వారు శనితో కలిసి ఉన్నారు. కానీ వారం ప్రారంభంలో 5 గ్రహాల కలయిక అంటే పంచగ్రహ కూటమి ఏర్పడి ఉంది. ఈ పంచగ్రహ కూటమి వల్ల కొన్ని రాసుల వాళ్ళకి కొంచెం బాగుంటుంది, అన్ని రాసుల వాళ్ళకి బాగుంటుంది అని చెప్పడానికి అయితే లేదు. ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితే ఈసారి. ఎందువల్ల శుక్రాచార్యుల వారు రాహుతో ఉన్నారు, కుజుడు రాహుతో ఉన్నారు, రవి రాహుతో ఉన్నారు, బుధుడు కూడా రాహుతో ఉన్నారు. అంటే ఈ రాహుతో ఇన్ని గ్రహాలు కలవడం అనేది అవడానికి అది పంచగ్రహ కూటమి అయినప్పటికీ కూడా చర్మానికి సంబంధించిన ఇబ్బందులు, రక్తానికి సంబంధించిన ఇబ్బందులు, అలాగే వైవాహిక జీవితంలో ఇబ్బందులు, వివాహేతర సంబంధాలలో ఇబ్బందులు, సర్పదోషానికి సంబంధించిన ఇబ్బందులు, పితృవంశ దోషానికి సంబంధించిన ఇబ్బందులు, ఇన్ని రకాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇన్ని రకాలు ఉన్నాయి కదండి, మరి అన్ని పనిచేస్తాయా మనిషి మీద అంటే, ఎవరి జన్మ జాతకంలో అయితే శుక్ర రాహువుల కలయిక లేదా దృష్టి, రవి రాహువుల యొక్క కలయిక లేదా దృష్టి, కుజరాహుల యొక్క కలయిక లేదా దృష్టి, బుధ రాహువుల యొక్క కలయిక లేదా దృష్టి జరుగుతూ ఉన్నదో వాళ్ళు పరిహారాలు చేసుకుని ఉంటారు. ఈసరికే చేసుకుని ఉంటారు చాలా మంది. అలా చేసుకుని ఉన్న వాళ్ళు స్తోత్రపారాయణాలు చదవాలి. ఇప్పటి వరకు ఏ పరిహారాలు చేసుకోని వాళ్ళు ఇప్పుడు పరిహారాలు చేసుకుంటూ ఈ పరిహారాలు చదవండి, పఠించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. పితృవంశ దోషాలు కానీ, సర్పదోషం కానీ, ఈ శుక్రరాహువుల కలయికకి సంబంధించిన దోషం కానీ, ఈ బుధరాహువులు కానీ, ఇక బుధరాహువులు అయితే చెప్పనే అక్కర్లేదు. నపుంసకత్వం అని చెప్పి ఒక పదాన్ని మనం చెప్తూ ఉంటాం. శరీరానికి సామర్థ్యం లేకపోయినట్లయితే, బలం లేకపోయినట్టయితే దాన్ని మనము ఆ పదంతో వాడుతూ ఉంటాము. ఈ బుధరాహుల కలయిక అలాంటి స్థితిని చూపిస్తూ ఉంటుంది. అలాగే శుక్రరాహుల కలయిక కూడా అంతే. వైవాహిక జీవితంలో ఏమాత్రం భార్యాభర్తల మధ్య సంతృప్తి ఉండదు, అన్యోన్యత కూడా ఉండకుండా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఈ కుజ శుక్ర కలయిక కూడా వివాహేతర సంబంధాలని సూచిస్తూ ఉంటుంది. ఇది కూడా మనిషి మీద ఒక విధమైనటువంటి ఏవగింపు కలిగేటట్టుగా, అంటే అన్యోన్యంగా ఉన్నవాళ్ళు ఆ అన్యోన్యతని వదిలేసి ఇలాంటి వాళ్ళతోనా మనం అన్యోన్యంగా ఉండేది అనిపించే విధంగా, అట్లాంటి ఏవగింపు కలిగే విధంగా కొన్ని సంఘటనలు వీళ్ళ కళ్ళకు కనిపిస్తాయి. అవి నిజమా, తాత్కాలికంగా అలా సృష్టించబడ్డాయా, లేకపోతే ఎవరన్నా నాటకీయంగా అలా మన ముందర నటన చేస్తున్నారా అనేది గ్రహింపు ఉండదు. అలాంటి పరిస్థితి ఎన్నైనా కనిపిస్తాయి, ఒకటి కాదు, అన్ని రకాలుగాను. తప్పనిసరిగా పరిహారాలు చేసుకోండి. పరిహారాలు జన్మజాతకాన్ని బట్టి కూడా చూసుకుని ఆ గాఢత ఎంత ఉంది అనేది చేసుకోవాలి. మనము గోచారం ప్రకారం అయితే తప్పనిసరిగా ఈ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. నవగ్రహాలకి సంబంధించి హోమం చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే వారాంతంలో శుక్ర శని గారులు కలుస్తున్నారు. ఇది కూడా అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి కాదు. అపోహలు పెరగడానికి, అన్యోన్యత తగ్గడానికి చాలా వరకు దోహదపడుతుంది. ఇది కూడా ఇలాంటిదే, శుక్ర రాహువుల లేదా శుక్ర కుజుల కలయిక లాంటిదే. కాబట్టి ఈ శుక్ర శని సంచార దోషం కూడా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేయండి. ఇక దృష్టి విషయాలకు వస్తే, గురువు గారి నవమ దృష్టి మాత్రమే కుంభరాశి మీద పడుతోంది తప్ప మిగతా శని గారి దృష్టి రాసుల మీదే తప్ప రాసుల్లో గ్రహాలు లేవు కాబట్టి లేదు. గురువు గారి యొక్క దృష్టి కూడా అంతే. 5వ దృష్టి రాసులు లేవు, 7వ దృష్టి రాసులు లేవు. ఒక 9వ దృష్టి మాత్రమే రాసుల మీద ఉంది, కుంభరాశి మీద.
అంటే మీరు ఇప్పుడు చెప్పుకున్నటువంటి పరిహారాలన్నీ చేసుకుంటే చాలా వరకు మీరు ఉపశమనం పొందుతారు అనేది ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఏ ఉపశమనం జరగకపోతే కొంచెం ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ మనం గ్రహించుకోవాలి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే కుజుని యొక్క దృష్టి, 4వ దృష్టి ఏ గ్రహాలు లేవు, 7వ దృష్టి కేతువు మీద ఉంది, మళ్ళీ 8వ దృష్టి ఏమి లేదు. ఈ కేతువు మీద ఉండడం ఆధ్యాత్మిక చింతనని బాగా పెంచుతుంది. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి కూడా ఈ గ్రహాల మీద ఉంటున్న కారణం చేత దైవభక్తి బాగా పెరుగుతుంది. అందుకనే మీరు ఏ పరిహారం చేసుకున్నా కూడా చక్కగా ఆ పరిహారము ఆ దోషానికి పరిహరింపబడి మీకు అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. అందుకు ఈ గురువు దృష్టి ఎలా తోడ్పడుతుందో కుజుని యొక్క దృష్టి కేతువు మీద పడుతూ కూడా అలాగే తోడ్పడుతోంది అని చెప్పి తెలియజేస్తున్నాను. సర్వస్య శరణాగతి పొందండి, ఇష్ట దైవాన్ని ప్రార్థించండి. దైవభక్తి మిమ్మల్ని చాలా బాగా కాపాడుతుంది అని తెలియచేయడానికి ఈ వారం గ్రహస్థితులు చాలా ఉన్నాయి. ఎటువంటి సమస్యలకైనా చక్కటి పరిష్కారాలు ఉన్నాయి. ఆ పరిష్కారాలు పాటించండి, పరిహారాలు చేసుకోండి. ఇక సంతోష జీవనాన్ని ప్రారంభిస్తూ ముందరికి తీసుకుని వెళ్ళండి. ఇప్పుడు రాసుల్లోకి వెళ్దాము. మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం రోజుల కాలంలోనూ ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి అంటే వ్యయస్థానంలో శుక్రాచార్యుల వారు, షష్ఠ స్థానంలో కేతువు, రెండు గ్రహాల అనుకూలత ఉంది. ఇక్కడ శుక్రాచార్యుల వారి విషయంలో అన్ని గ్రహాలతో కలిసిన పంచగ్రహ కూటమి కాబట్టి పూర్తి అనుకూలం ఉంది అని చెప్పడానికి రావట్ల. ఒక పక్క ఏలినాటి శని ఉంది, ఇంకో పక్క గురుబలం లేదు, ఇంకొక పక్క వ్యయస్థానంలోనే 5 గ్రహాల యొక్క కలయిక జరుగుతుంది. ఇవన్నీ కూడా మానసిక వ్యధని పెంపొందింపజేస్తాయి, స్థాన చలనాన్ని పెంపొందింపజేస్తాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. దైవభక్తిని పెంచుకోండి, శివ ఆరాధన చెయ్యండి, అలాగే యోగా చెయ్యండి, సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి. రుణభారాల విషయంలో రుణభారాలు తగ్గేటటువంటి పరిస్థితి ఉంది, కొత్త రుణాలు చేసేటటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే విజయావకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ఊరికే అన్నెసరీగా వెళ్ళి ప్రయాణం చేసి రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుందంటే ఎక్కువగా వ్యయ ప్రయాసలకి లోనయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అలాగే విలువైన ఆభరణాలని భద్రపరుచుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ వివాహేతర సంబంధాల విషయాలలో ఏవైనా గాని తగాదాలు వచ్చే పరిస్థితి, దుఃఖం కలిగే పరిస్థితి, ఈ బంధువర్గం విషయంలో గాని స్నేహితుల విషయంలో గాని ఒక అన్యోన్యత తగ్గే పరిస్థితి, ఇవన్నీ కూడా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ ఇబ్బంది నుంచి మీరు బయటపడాలి అంటే మీరు చెయ్యవలసినటువంటి పరిహారాలు, పూర్తిగా అన్ని పరిహారాలు చెయ్యండి. కుజ, రాహు, రవి, శుక్ర, బుధ, కేతు, చంద్ర, గురు అన్ని రకాల గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చెయ్యాలి. నవధాన్యాలు దానం ఇవ్వాలి. అలాగే మాతృసేవ చేయడం ఇక్కడ చాలా చెప్పదగినటువంటి సూచన. మాతృవర్గరీత్యా అసలు చాలా అననుకూలంగా ఉంది. అర్ధాష్టమంలో ఉన్నటువంటి గురువుగారి సంచారం కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి మీరు మాతృసేవ చెయ్యండి, అలాగే గురు సేవ చెయ్యండి, పెద్దల సేవ చెయ్యండి, ఆశ్రమాలకి సేవ చేయండి, ఆలయాలకి సేవ చెయ్యండి. మీరు ఏ రకంగా సేవ చేసినా మీకు అనుకూల ఫలితాలు వస్తాయి. రాస్యాధిపతే గురువు, మీరు ఎంతో విచక్షణ కలిగిన ప్రవర్తన ఉంటుంది మీకు. ఇవన్నీ కూడా మీవి చెప్పదగినటువంటి సూచనలే. విద్యార్థులు ఎక్కువ కష్టపడాల్సిందే. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా అంత బాగా కనిపించబోవడం లేదు, జాగ్రత్తగా ఉండాల్సిందే. ఉద్యోగ జీవితంలో కూడా ఓర్పు కలిగి ఉండాల్సిందే. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇచ్చేది వారందరూ కూడా పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. వారి యొక్క శారీరక శ్రమ ఎక్కువ అవుతోంది. వారాంతానికి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారు రాశిలోకి వచ్చి కొంచెం ఉల్లాసాన్ని కలిగిస్తున్నారు. పూర్వం కన్నా కొంచెం మేలైనటువంటి పరిస్థితి వస్తుంది. అయితే పూర్తిగా చాలా బాగుంటుంది అని చెప్పడానికి అయితే రాదు. మీ స్వయం కృషి చేత మీరు దైవభక్తిని పెంపొందించుకొని సంతృప్తితో ఉండడానికి గట్టి ప్రయత్నం చేయండి అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. ఆరోగ్యం జాగ్రత్త, ఆర్థికము జాగ్రత్త, అన్యోన్యతల విషయంలోనూ జాగ్రత్త. ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవలసిన అంశాలే అని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.